बिस्मिल्लाहिर रहमानिर रहीम वबिही क़ाल हद्दसना सुलैमान इब्न दाऊद वबिही क़ाल हद्दसना इस्माईल इब्न जाफ़र अल-मदनी अन अबी सुहैल नाफ़ी इब्न मालिक इब्न अबी आमिर बिइस्नादिही बिहाज़ल हदीस क़ाल अफ़लह व अबीही इन सदक़ दख़लल जन्नत व अबीही इन सदक़। तलहा इब्ने उबैद रज़ी अल्लाह ताला अन्हु कहते हैं कि अहले नजद का एक शख्स रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के पास आया जिसके बाल पर गंदा थे। उसकी आवाज़ की गुनगुनाहट तो सुनी जाती थी लेकिन बात समझ में नहीं आती थी कि वो क्या कह रहा है। यहाँ तक कि वह करीब आया तब मालूम हुआ कि वह इस्लाम के मुतालिक पूछ रहा था। तो रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, इस्लाम दिनों रात में 5 वक़्त की नमाज़ पढ़नी है। इस्लाम क्या है बोले तो दिनों रात में 5 वक़्त की नमाज़ पढ़नी है। उसने पूछा, इसके अलावा और कोई नमाज मुझ पर वाजिब है? आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, नहीं, इल्ला एक कि तुम नफिल नमाज़ पढ़ो। హజరత్ తల్హా ఇబ్నే ఉబైదుల్లా రజియల్లాహు తఆలా అని చెప్తున్నారు, ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఇస్లాం అంటే ఏందో అడిగారు. అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఇస్లాం ఏంటంటే రోజుకి 5 పూట్ల నమాజు కంపల్సరీ చదువుతా ఉండాలి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఈ 5 పూట్ల నమాజు కంటే ఇంకా వేరే నమాజ్ ఏమైనా ఉందా నా పైన అని చెప్పి ఆ వ్యక్తి ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు. అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, లేదు, కేవలం ఈ 5 నమాజులే మీ పైన ఫరజు. ఈ కాకుండా మీ ఎగస్ట్రా చదువుకోవాలనుకున్నా అది నఫీలు సున్నత్లో వచ్చేస్తుంది. అది మీపై ఫరజు కాదు. ఫరజ్ నమాజు 5 నమాజులే. ఆ 5 నమాజులు మీరు కంపల్సరీ చదువుతూ ఉండాలి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఒక మాట. రెండో మాట, మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మన మనసులో ఒకసారి ఆలోచిస్తే మనం ఈ భూలోకంలోకి ఎందుకు వచ్చాం? మనం అల్లాహ్ని అడిగి ఈ భూలోకంలోకి రాలేదు కదా. మనం ఉండట్టుండి అల్లాహ్ తాలా ఈ భూలోకంలోకి ఎందుకు పంపించాడు? మనతో ఏం చెయ్యాలని చెప్పి అల్లాహ్ తాలా మనకి ఈ భూలోకంలో పంపించాడు? ఎందుకు అసలు వచ్చామేమో అని కాసేపు ఆలోచించుకుంటే మనకి ఏం అర్థం కాదు. ఈ ప్రపంచంలో రాకముందు మనం ఎక్కడున్నామో మనకి తెలియదు. వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోయి ఎక్కడికి పోతామో తెలియదు. ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని సంవత్సరాలు మనం అనేది ఒకటి ఉంది ఇక్కడ, అది ఉండదు కూడా శాశ్వతంగా. అయితే ఎందుకు పంపించాడు అల్లాహ్ తాలా మనకి అని కాసేపు మనం పక్కన కూర్చొని ఆలోచించుకుంటే భయం వేస్తూ ఉంటుంది. తర్వాత ఒక విషయం అర్థమవుతుంది. ఆ విషయం ఏంటంటే మన ఖురాన్ తీసి చదివితే అక్కడ నాకు ఒక విషయం తెలుస్తుంది. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను మనుషులని ఇంకా జిన్నాత్ని కేవలం నన్ను ఆరాధించడానికే పుట్టించాను. ఆరాధించటంలో అన్నిటికంటే పెద్ద ఇబాదత్ ఏంటంటే 5 పూట్ల నమాజ్ చదవాలి. ఏం చేయాలి? 5 పూట్ల నమాజ్ చదవాలి. ఇప్పుడు రంజాన్ నెల, ఈ రంజాన్ నెలలో ఏంటంటే శైతాన్ని ఏంటంటే బేడీలు వేసి ఉంటారు. ప్రతి ఒక్కరు నమాజ్కి రావచ్చు ఈజీగా. కానీ అసలైన గొప్పతనం, అసలైన మంచితనం, అసలైన అల్లాహ్ తాలాని ఆరాధించడం ఇది కాదు. ఈరోజు ఆదివారం, రేపు సోమవారం పండగ అయిపోద్ది. పండగ అయిపోయిన తర్వాత శైతాన్లు వాళ్ళందరినీ బేడీలు విడుదల చేసేస్తారు. మంగళవారం ఉదయం ఫజర్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమంది ఉంటారా? అసలైన విషయం ఇది. ఒక వ్యక్తిని బంధించి ఆ తర్వాత మీరు ఏ పని చేయమనుకుని చేసుకోవచ్చు. ఒక వ్యక్తిని విడుదల చేసి వారి ముందు మనం ఏ పని చేయాలంటే అది అసలైన విషయం. కానీ మంగళవారం ఉదయం ఫజర్లో ఇంతమంది ఉండరు. ఎందుకంటే మనం మన ఈమాన్ని ఏంటంటే మజబూత్ చేసుకోలేదు, గట్టిగా చేసుకోలేదు. మనం ఏంటంటే ఈ భూలోకంలో వచ్చింది కష్టపడడానికి, సంపాదించడానికి, భార్య పిల్లకాయని తినిపించడానికి కాదు. దాంట్లో కూడా ఒక భాగం అది. ఈ భూలోకంలో వచ్చిన తర్వాత అసలైన విషయం ఏంటంటే నమాజ్ చదవాలా. 5 పూట్ల నమాజ్ అనేది కంపల్సరీ చదువుతూ ఉండాలా. అల్లాహ్ తాలా ఖురాన్లో చెప్తున్నాడు, అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత